నల్లికంటి సత్యము, అలాగే అద్దంకి దయాకరు, శ్రావణ్ దాసోజు, శంకర్ నాయక్ నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావడంతో ఒకంతకు ఇది ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశమే. జాక్పాట్ నల్గొండ జిల్లాకు దక్కినట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీ జాక్పాట్ ఐదిట్లలో నాలుగు ఎమ్మెల్సీ దక్కడం అంటే మనం కూనంనేని సాంబశివరావు గారిని లైవ్లోకి తీసుకుంటున్నాం. సార్ నమస్తే, కాలోజీ టీవీ లైవ్లో ఉన్నారు సార్ మీరు. నమస్తే, చెప్పండి సార్. మొత్తానికి పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ అయితే లభించింది మీకు. ఎలా అనిపిస్తుంది? నల్లికంటి సత్యం అభ్యర్థిత్వాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేము నల్లికంటి సత్యం సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఆయన నల్గొండ జిల్లాలో అనేక పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి సార్. అనేక సంవత్సరాల నుంచి నిబద్ధతతో కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాడు. ఒక బీసీ అనే అభ్యర్థి కాకుండా మేము అన్ని ఆస్పెక్ట్స్ లో చూసి అన్ని ఎంపిక చేయడం జరిగింది. అటు పార్టీ పరంగా కానీ లేకపోతే అన్ని రంగాల్లో. ఏదేమైనా ఈ కాలంలో మాకు ఒక ఎమ్మెల్సీ రావటం, తర్వాత వాస్తవంగా ఏంటంటే అప్పుడు 2 ఎమ్మెల్సీలు మాకు కమిట్మెంట్ ఉంది. మేము కూడా ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్న అవకాశాన్ని బట్టి ప్రస్తుతం ఒకటి అడిగాము. వారు నమ్మకంగా వారు ఇచ్చిన మాట పైన నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ నా మాటను నిలబెట్టుకోవడం జరిగింది. అందుకని కాంగ్రెస్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మా అభ్యర్థి ద్వారా కౌన్సిల్ లో కూడా రాష్ట్ర సమస్యలు, పేదవాడి సమస్యలను గొంతెత్తి మాట్లాడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇంకా ఈ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కార్పొరేషన్ చైర్మన్లు ఏమైనా హామీ ఉన్నాయా? ఇప్పటికైతే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ అయితే మీరు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మీడియా అకాడమీ చైర్మన్ కూడా సిపిఐ కింద లెక్కేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? ఇంకా ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఏం లేదు, ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాటలు. మొత్తానికి నెల్లికట్టి సత్యము తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, తనకున్నటువంటి ఉద్యమ బ్యాక్గ్రౌండ్ చూసే మేము మా యొక్క టికెట్ని అయితే కేటాయించామని చెప్పేసి స్వయంగా కూనంనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చెప్తున్నటువంటి మాటలు. ఇక ఈ యొక్క నామినేషన్లకు కూడా తుది గడువు ఈరోజే జరగనున్నటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క నామినేషన్ల విషయంలో కూడా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మామూలు ఎమ్మెల్యే ఎంపీ వాటిలాగా కాకుండా ఈ యొక్క నామినేషన్ అనేది కొంచెం విచిత్రంగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు 20 మందికి సంబంధించి సగం మంది 10 మంది అభ్యర్థులు ఒకవేళ ఈ యొక్క నామినేషన్ను అప్రూవ్ చేసినట్టే ఏది ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ యొక్క నామినేషన్ పైన సిగ్నేచర్ పెట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క నామినేషన్ను తీసుకోవడం జరుగుతూ ఉంది.